నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. మోటూరు గ్రామంలో ఆదివారం జరగబోవు శ్రీ సీతారామస్వామి కళ్యాణానికి ఊరేగింపుగా తలంబ్రాల తరలింపు. భక్తులు చేతితో వలిచిన వడ్లను తలంబ్రాలుగా మలిచి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానానికి పంపించడం అభినందనీయమన్న అర్చకులు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన వైకాపా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు. ప్రజల తీర్పు తమకు అనుకూలంగా వస్తుందంటూ వెల్లడి. గురురాజా హోమియో వైద్య కళాశాల మేనేజ్మెంట్ అలసత్వంతో ఇబ్బందులకు గురి అవుతున్న విద్యార్థులు. సక్రమమైన సమాచారం లేక పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులు. ఆదివారం మోటూరు గ్రామంలోని శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో జరగబోవు కళ్యాణానికి భక్తులు చేతితో ఒలిచిన తలంబ్రాలను మోటూరు గ్రామంలోని దేవస్థానానికి భక్తులు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆదివారం మోటూరు గ్రామంలోని శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో జరగబోవు కళ్యాణానికి భక్తులు చేతితో ఒలిచిన తలంబ్రాలను మోటూరు గ్రామంలోని దేవస్థానానికి భక్తులు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. సుమారు 50 కేజీల వడ్లను భక్తులు స్వయంగా చేతితో వలిచిన తలంబ్రాలను అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి 29 కలశాలతో మేళతాళాలతో మోటూరు గ్రామానికి తరలించారు. ఈ సందర్భంగా అర్చకులు అప్పలాచారి మాట్లాడుతూ రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన మోటూరు గ్రామంలోని శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానానికి గుడివాడ టైలరింగ్ స్ట్రీట్ నుండి మోహన్ రావు మరియు భక్త బృందం ఆధ్వర్యంలో తలంబ్రాలను పంపించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మోటూరు శ్రీ సీతారామ స్వామి దేవస్థాన ధర్మకర్త సంపత్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్త మహాశిలారా, మన గుడివాడ పట్టణంలో ఈ టైలర్ స్ట్రీట్లో ఈరోజు అపరభద్రాద్రి అయినటువంటి మనకి మోటూరు గ్రామంలో రేపు ఉదయం రమారమిగా అభిజిత్ లగ్నంలో స్వామివారికి ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ కళ్యాణ మహోత్సవానికి ఇక్కడ భక్తులు సహాయ సహకారాలతో, అదేవిధంగా మోటూరు గ్రామం అయినటువంటి ఆలయ ధర్మకర్తలు అర్చక స్వామి అయినటువంటి ధర్మకర్తలైనటువంటి నల్లాన్ చక్రవర్తులు సంపత్ కుమారాచార్యులు గారితో ఈ సంకల్పాన్ని, అంటే ఇది ఏంటయ్యా అంటే ఆ రోజుల్లో రాముల వారికి ఉడతా భక్తి, అంటే ఎవరికి తోసిన విధంగా వారు సహాయాన్ని చేశారు. అదేవిధంగా ఈ రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవానికి భక్తులు తలంబరాలకి చేతితో వలసినటువంటి అక్షంతల్ని తీసుకువెళ్ళి ఆ స్వామికి సమర్పించడానికి ఇక్కడ టైలర్ స్ట్రీట్లో భక్తులు అశేషంగా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా అసలు ఈ అక్షంతలు ఏంటయ్యా అంటే రాముల వారి చేతిలోంచి అమ్మవారి నెత్తి మీద, అదేవిధంగా అమ్మవారి చేతిలోంచి రాముల వారి శిరస్సున పోసేటప్పుడు అవన్నీ కూడా ముత్యాలుగా మారినాయి. ఇప్పుడు శ్వేతవర్ణమైనటువంటి బియ్యం ఆ రోజుల్లో ముత్యాలుగా మారటంలో చాలా విశేషం. కాబట్టి ఈ తలంబరాలకి అంత విశేష కార్యక్రమం ఉంది. కాబట్టి భక్తులు విశేషంగా విచ్చేసి ఆ మోటూరు గ్రామానికి విచ్చేసి అందరూ కూడా ఈ కలశాలు, ఇప్పుడు 27 కలశాలు ఏర్పాటు చేశారు. చక్కగా ఆ 27 కలశాలని ఊరేగింపు కార్యక్రమంగా ఇక్కడి నుంచి ఆ మోటూరు తీసుకెళ్ళడానికి సంకల్పించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుచున్నాను. జై శ్రీమన్నారాయణ. పోయిన ఏడాది టీవీలో చూశానండి. నేను భద్రాచలానికి ఒక ఊరంతా కూడా చేతితో ధాన్యాన్ని వెలిసి ఈ ఊరేగింపుగా తీసుకెళ్తాం చూసి ఆ రోజే అనుకున్నాను, ఎప్పటికైనా సరే మన ఆధ్వర్యంలో గుడివాడ నుంచి మన మోటూరు గ్రామంలోకి ఈ ధాన్యాన్ని ఒలిపించి తీసుకెళ్లాలని, నా మాటకి గౌరవించి చాలామంది భక్తులు శ్రమతో కూర్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసి, నాదంటూ ఏమి లేదండి, ఓది నా మాట ఒకటే, ఎంతోమంది శ్రమ కూర్చి ఈరోజు 50 కేజీలు ధాన్యాన్ని చేత్తో ఒలిసి ఒడ్లని మోటూరు రేపు జరగబోయే కళ్యాణానికి తరంరాలుగా ఇవ్వడానికి భక్తులందరూ కూడా నాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు భక్తులందరికీ కూడా నేను రుణపడి ఉంటానని ఈ శుభంగా తెలియజేస్తూ, ఆ రాముల వారి భక్తులందరూ కూడా వెళ్ళవేళలా ఆరోగ్యాన్ని కలగజేసి ఇంకా ముందు నాలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మేము దేవాలయానికి ధర్మకర్తలము. అయితే మాకు ఇక్కడ టైలర్ స్ట్రీట్ నుంచి మోహన్ రావు గారు వచ్చి మేము చేతితో ఒలిచి మీకు సమర్పిస్తాము, మాకు భక్తులు చాలామంది ఉన్నారు,
కాబట్టి మేమంతా చేయగలమండి, మీ ఆశీస్సులు కావాలి అని నా దగ్గరికి వచ్చారు. మేము మా ట్రస్ట్ తరపున కానీ మా దేవాలయం తరపున కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి తీసుకెళ్ళగలము. అలాగే అయితే ఎక్కడో ఉండే భద్రాచలంలో ఎక్కడి నుంచో తీసుకెళ్ళేటప్పుడు మనము మన ఇంటి పక్కన అంటే మనకి ఊరికి పక్కన మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి రెండవ భద్రాద్రి అపర భద్రాద్రిగా పేరు కాదు సీతారామస్వామి దేవస్థానం మోటూరులో మనమందరం కలిసి తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించుకుంటే మనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మనలాగా ఇంకా చాలామంది భక్తులు కూడా అంటే ఇవాళ మనం 29 కలశాలే పెట్టాం. ఇది దినదిన అభివృద్ధి చెందుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ 59 అవ్వచ్చు లేదా 100 మంది అవ్వచ్చు. ఇక్కడి నుంచే ఇంకా ఎక్కువ మంది కూడా ఇలా స్వామివారికి చేతితో ఒలిచి తలంబ్రాలను సమర్పించడం చాలా విశేషం. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కూడా స్వామివారు ఎప్పుడూ కూడా అన్ని ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ కూడా ఇచ్చి కాపాడతారని మేము స్వామివారిని కోరుకుంటాం. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు పేర్కొన్నారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని వైకాపా ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండలి హనుమంతరావు మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన రెవెన్యూ, పోలీస్, ఇతర ప్రభుత్వ సిబ్బందికి హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఎండను కూడా లెక్క చేయకుండా మహిళా ఓటర్లు ఓటు వేయడానికి ఉత్సాహం చూపినందుకు హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ పసలాది యేసుబాబు, చుండూరి శేఖర్, దుడ్డు చిన్న, ఆంజనేయ ప్రసాద్, ఎస్కే బాజీ తదితరులు పాల్గొన్నారు. మొన్న 11వ తేదీన బందరు పార్లమెంటు స్థానానికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి పోలింగ్ వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, నాయకులు అందరూ కూడా మరి చాలా చక్కగా సహకరించి ఎవరి వంతు వారు కృషి చేసి ఎవరికి వారు ఈ ఎన్నికల్లో తామే స్వయంగా పోటీ చేసినట్లుగా భావించి మరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ రావడానికి కృషి చేయడం జరిగింది. ఆ కృషి చేసిన వారందరికీ కూడా మరి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా ఎప్పటికప్పుడే సమాచారాన్ని ప్రజలకు అందించడంలో కానీ లేదా పార్టీ పరిస్థితులను రివ్యూ చేయడంలో కానీ సమీక్ష జరపడంలో కానీ చాలా చక్కగా స్పందించే వారందరికీ, అదేవిధంగా ఎన్నికల అధికారులకి, పోలీసు అధికారులు కూడా నిర్విరామంగా శాంతి భద్రతలను కాపాడడంలో వారు కూడా చక్కటి పాత్ర పోషించడం జరిగింది. మరి ఎన్నికల అధికారులందరూ కూడా మరి ప్రిసైడింగ్ ఆఫీసరు, రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్ వరకు కూడా అందరూ మరి పనిచేసి మరి వారి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా మరి ఓటర్ మహాశయులు అందరూ కూడా మరి ఉదయం నుంచి కూడా మునుపెన్నడూ లేని విధంగా మండు టెండల్లో కూడా సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి కూడా బారులు తీరి నిలబెట్టడం, అదే కాకుండా కొన్ని బూతుల్లో ఈవీఎంలు పనిచేయనప్పటికీ 2 గంటలు ఆలస్యంగా పోలింగ్ మొదలైనప్పటికీ కూడా ఓర్పుతో సహనంతో ఉండి ఎట్టి పరిస్థితుల్లోని రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి కావడం ఈ చారిత్రాత్మకమైనటువంటి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, కొడాలి శ్రీ వెంకటేశ్వర గారు శాసనసభ్యుడు కావాలి, మంత్రి కావాలి, అదేవిధంగా బాలశౌరి గారు పార్లమెంట్ సభ్యుడు కావాలని మరి ఎంతో ఆతృతతో ఓటు చేయడం జరిగింది. ఎవరైతే మరి ఎన్నికల్లో ఓటు చేసిన ప్రతి వారికి ఏదో మా పార్టీకి ఓటు చేసిన వారని కాకుండా ఎవరికి వారు బాధ్యత తీసుకుని ఓటు వేసినందుకు, ముఖ్యంగా మా తరపున నిలబడి మమ్మల్ని మా అభ్యర్థులు బాలశౌరి గారిని, నాని గారిని గెలిపించడానికి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఓటింగ్ శాతం పెరగడానికి ముఖ్యమైన మహిళా మనులకి వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రతి ఒక్కరు కూడా కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాన్నగారి తరపున, ఎంపీ గారైన శ్రీ బాలశౌరి గారి తరపున మహిళలకు అలాగే పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఈ దెబ్బ ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి గుడివాడ వచ్చి గుడివాడ నియోజకవర్గంలో
మార్పు కావాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి ఓటర్లు కూడా ఉత్సాహంగా కొన్ని చోట్ల ఈవీఎంలు ఇబ్బంది పడటం అనేది సహజంగా జరిగింది. ఆ వారం కూడా 7:30 రాత్రి 8 అయినా కూడా కొన్ని చోట్ల 9 కూడా అయినా కూడా ఎలక్షన్ ఆఫీసర్ గారు వాళ్ళకి టైం ఎక్స్టెన్షన్ ఇచ్చి ఓటింగ్ వేసుకునే అవకాశం ఇచ్చిన ఈసీ ఎలక్షన్ కమిషన్ వారికి, ఆర్ఓ గారులకి, అలాగే రెవెన్యూ ఆఫీసర్ గారైన మన సత్యవతి గారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లకు, అలాగే మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థికి, ఓటింగ్లో పాల్గొన్న ప్రజానీకాన్ని అందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము. అలాగే ఓటింగ్ సహకరించిన రెవెన్యూ సిబ్బందికి, పోలీసు వారికి, పత్రికా విలేకరులందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మహిళలు చాలా అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. ఈవీఎంలు మొరాయించిన అవి పనిచేసే వరకు ఉండి మరీ ఓటేసి వెళ్ళినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ డాక్టర్ గురురాజ వైద్య హోమియో కళాశాలలో మేనేజ్మెంట్ అశ్రద్ధతో 5 విద్యార్థులు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయలేక నిరాశతో వెనుతిరిగారు. గుడివాడ డాక్టర్ గురురాజ వైద్య హోమియో కళాశాలలో మేనేజ్మెంట్ అశ్రద్ధతో 5 విద్యార్థులు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయలేక నిరాశతో వెనుతిరిగారు. BHMS మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఎగ్జామ్ పలుమార్లు పోస్ట్పోన్ కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నెల 15వ తేదీ జరగవలసిన సప్లిమెంటరీ ఎగ్జామ్ 2 రోజుల ముందే విద్యార్థులకు ఎటువంటి సమాచారం అందించకుండా యాజమాన్యం నిర్వహించడంతో 5 విద్యార్థులు సకాలంలో కళాశాల చేరుకుని ఎగ్జామ్ రాయలేకపోయారు. మాకు ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రీషెడ్యూల్ వచ్చిందని చెప్పి ఈరోజు 13th పెట్టారని చెప్పారు. అది కూడా మాకు ఎప్పుడు తెలిసిందంటే 10కి ఎగ్జామ్ అయితే 10:30కి మాకు ఫోన్స్ వచ్చి చెప్పాయి. అంటే మేము ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి వాళ్ళు ఏమన్నారు, మీకు యాబ్సెంట్ అని వేసేసామమ్మా, మీరు ఎగ్జామ్ రాయడానికి లేదన్నారు. ఇప్పుడు మేము రాయకపోతే మళ్ళీ 6 months మేము వెయిట్ చేయాలి ఎగ్జామ్ రాయడానికి. ఎన్నిసార్లు అని ఇంటిమేషన్ లేకుండా మేము ఎగ్జామ్ ఎలా అటెండ్ అవుతాము? అసలు ఏమైనా ఎగ్జామ్ ఉంటే అది పోస్ట్పోన్ అవ్వాలి, కానీ ప్రీపోన్ అయింది. కనీసం ప్రీపోన్ అయిందని ఇంటిమేషన్ ఒక రోజు ముందు కూడా కాదు, ఎగ్జామ్ 10కి అయితే 10:30కి తెలిసింది. ఇట్లా కూడా మాకు మెసేజ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమి ఇవ్వలేదు. మేమేం చేయాలి? ఎవరిని అడగాలి ఇప్పుడు? మేము మాకు రైట్ ఏమని అడగాలి? మా ప్రిన్సిపల్ గారు అయితే మాదే తప్పు అంటున్నారు. ఇన్ఫర్మేషన్ నోటీస్ బోర్డులో పెట్టామని అంటున్నారు. మేము అప్పటికి హాల్ టికెట్స్ వచ్చినప్పుడు కూడా మేము చూసాం, ఇక్కడైతే ఏం లేవు. కానీ ఇప్పుడు మరి పెట్టామని అంటున్నారు. యూనివర్సిటీ వెబ్సైట్లో అయితే ఉండాలి కదా, ఇప్పటికీ యూనివర్సిటీ వెబ్సైట్లో అనేది ఏం లేదు. ఫస్ట్ ఇయర్ 2017 బ్యాచ్ అండి. ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ అక్టోబర్లో ఎగ్జామ్స్ జరిగినాయి, ఫెయిల్ అయ్యాం. మళ్ళీ ఏప్రిల్లో ఎగ్జామ్స్ కండక్ట్ అవ్వాలి. ఏప్రిల్లో ఫస్ట్ షెడ్యూల్ 10th, 11th, 15, 16 షెడ్యూల్ వచ్చింది. సో ఎలక్షన్స్ ఉన్నాయని మళ్ళీ వెనక్కి పెట్టారు. 15, 16, 17, 18 అన్నారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మాకు తెలియకుండానే ఈరోజు తెలిసింది, అది 13th మార్చారు. మళ్ళీ 13, 15కి తెలియదు. 10:30కి ఫోన్ చేసి చెప్పారు. 10:30కి ఇలా వచ్చేసరికి కొంతమందికి ఫోన్స్ వెళ్ళాయి. ఒక 3 అటెండ్ అయ్యారు. మేము వెళ్ళేసరికి అసలు ఎగ్జామ్ ఇంకా మేము ఎలో చేయము, యాబ్సెంట్ పెట్టేసామని చెప్పేసి. అసలు హాల్ టికెట్లో కూడా కనీసం వాళ్ళ డేట్స్ మెన్షన్ చేయట్లేదు. యూనివర్సిటీ నుంచి కూడా హాల్ టికెట్ 3rd టైం ఇది జరిగింది. మాకు అసలు నోటీస్ బోర్డులో ఎప్పుడో 4th హాల్ టికెట్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా సరిగ్గా పెట్టలేదు. అసలు ఇక్కడ ఏం పెడుతున్నారు కూడా అర్థమయ్యేది కాదు. దీనిపై కళాశాల యాజమాన్యాన్ని వివరణ అడగగా కాలేజ్ నోటీస్ బోర్డులో వివరాలు అందించామని, విద్యార్థులు నోటీసు బోర్డును ఎప్పటికప్పుడు చూసుకోవాలని సమాధానమిచ్చారు. కాలేజీ ఓటింగ్ బూత్ కింద ఇచ్చారు కదా, ఎలక్ట్రానిక్ బూత్స్కి అవడం మూలంగా రీషెడ్యూల్ చేశారు. రీషెడ్యూల్ చేయడం మూలంగా ఆ టైం టేబుల్ని రీషెడ్యూల్ చేస్తూ మళ్ళీ కాలేజీకి పంపించారు. సో ఫస్ట్ వచ్చిన టైం టేబుల్ అక్కడ డిస్ప్లేస్ చేశాము. రీషెడ్యూల్ చేసిన టైం టేబుల్ రాగానే మళ్ళీ వెంటనే మేము నోటీస్ బోర్డులో డిస్ప్లేస్ చేసామండి. దాని ప్రకారం స్టూడెంట్స్ వచ్చి అటెండ్ అవ్వాలి ఎగ్జామినేషన్కి. బహుశా కొంతమంది ఏంటంటే నాకు తర్వాత తెలిసిన విషయం అనమాట, లేట్గా వచ్చిన స్టూడెంట్స్ నన్ను మీట్ అయ్యారు కదా, మాకు తెలియదండి అని అన్నారు. మరి తెలియనప్పుడు మేము చేయగలిగింది ఏం లేదు కదమ్మా. యూనివర్సిటీ ఎలా కండక్ట్ చేయమంటే, ఏ రోజు కండక్ట్ చేయమంటే ఆ రోజే కదా మేము ఎగ్జామ్ కండక్ట్ చేసేది. దాని ప్రకారం కండక్ట్ చేస్తున్నాము అని చెప్పారు.
యూనివర్సిటీ నుంచి మాకు వస్తుందండి, మేము నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తాం. అంటే వాళ్ళ మెసేజ్ అంటే వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, అక్కడ ఇళ్ళల్లో ఉంటారు కాబట్టి దూరంగా ఉన్నవాళ్ళు దూరంగా ఉంటారు. అవునండి, వాళ్ళు రావాలంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మరి ఇక్కడ నోటీస్ బోర్డు అక్కడి నుంచి వచ్చి చూడలేదు. ఎవరన్నా స్టూడెంట్ వచ్చి మేము ఇక్కడ ఉండట్లేదు కదండి, మాకు మరి ఇన్ని రోజులు గ్యాప్ ఉంది కాబట్టి మేము పలానా చోట ఉంటాం అన్నారనుకోండి, అక్కడే మేము కన్వే చేసే అవకాశం ఉంటుంది. జనరల్గా జరిగేది ఏంటంటే వాళ్ళ సీనియర్స్కో జూనియర్స్కో వాళ్ళు కాల్ చేసి ఈ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు అనేది తెలుసుకుంటూ ఉంటారండి. తెలుసుకుని దాని ప్రకారం వస్తూ ఉంటారు. జనరల్గా ఎప్పుడు కూడా కాలేజీ నుంచి ఎవరైనా ప్రతి స్టూడెంట్కి ఫోన్ చేసి పలానా రోజు ఎగ్జామ్ ఉందండి మీరు అటెండ్ అవ్వని చెప్పడం అనేది జరగలేదు. జనరల్గా అది అలా ప్రాక్టీస్ అనేది లేదండి, జరగడం కూడా కష్టం. ఎప్పుడైనా పోస్ట్ మ్యాన్ అయ్యేది ముందుకు వచ్చినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, సమాచారం ఇవ్వాలి కదా. వ్యక్తిగత సమాచారం కాదండి, మాకు నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయమని వస్తుంది. మేము ఎవరెవరికి పంపిస్తున్నామో కూడా నోటీస్ బోర్డులో ఆ కాపీ ఎవరికి పంపిస్తున్నామో కూడా అక్కడ పెడతామండి. అక్కడ ఉంటుంది. అది యూనివర్సిటీ మరి చూసుకోవాల్సింది సార్. అది మేము ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఆ సైట్లో మేము పెట్టలేం కదా, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వర్క్ చేయాల్సిందే తప్ప వేరేలాగా చేయడానికి ఎందుకు చెప్తాం సార్. ఎందుకంటే జనరల్గా మేము పీరియాడికల్గా యూనివర్సిటీలో మీటింగ్స్ జరుగుతుంటాయి. మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఈ వచ్చిన ప్రాబ్లమ్స్ మేము డిస్కస్ చేస్తాము. అంటే ఇటువంటి ప్రాబ్లము కాలేజీలో ఇదే ఫస్ట్ టైం మేము చూడడం, ఇంతకుముందు జరగలేదు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మోటూరు గ్రామంలో ఆదివారం జరగబోవు శ్రీ సీతారామస్వామి కళ్యాణానికి ఊరేగింపుగా తలంబ్రాల తరలింపు. భక్తులు చేతితో వలిచిన వడ్లను తలంబ్రాలుగా మలిచి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానానికి పంపించడం అభినందనీయమన్న అర్చకులు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన వైకాపా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు. ప్రజల తీర్పు తమకు అనుకూలంగా వస్తుందంటూ వెల్లడి. గురురాజా హోమియో వైద్య కళాశాల మేనేజ్మెంట్ అలసత్వంతో ఇబ్బందులకు గురి అవుతున్న విద్యార్థులు. సక్రమమైన సమాచారం లేక పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.